జాతీయ రహదారులపై లారీలను అడ్డగించి బలవంతపు వసూలకు పాల్పడుతున్న 9 మంది యువకుల దోపిడీ ముఠాను అరెస్టు చేసినట్లు కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ ఈ ముఠా అరెస్టుకు సహకరించిన సీసీఎస్ కడప సీఐ భాస్కర్ రెడ్డి, కమలాపురం సీఐ ఎస్కే రోషన్ వారి బృందాన్ని ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ అభినందించారు. ఈ దారి దోపిడీకి 9 మంది యువకులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఒంటిమిట్ట, బద్వేలు, వల్లూరు, ముద్దనూరు, రాయచోటి, ఎర్రగుంట, కమలాపురం, చాపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో లారీలను అడ్డగించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. కడప జిల్లాలో కమలాపురం, వల్లూరు, తర్వాత ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో హైవే పైన ఒక దోపిడీ ముఠ 17వ తేదీ నైటు, 19 నైటు కంటిన్యూస్గా అక్కడికి వెళ్ళే లారీలను ఆపి వాళ్లకు కత్తులు చూపించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్, డబ్బు, క్యాష్ ఒక్కొక్కరి దగ్గర 1500, 2000 అట్లా వాళ్ళకి ఉన్న డ్రైవర్ల దగ్గర ఉండే అమౌంట్ దోపిడీ చేసుకొని వెళ్ళిపోయిన ముఠాను మనం వితిన్ 24 అవర్స్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా వీళ్ళ అక్యూజ్డ్ లిస్ట్ ఎవరెవరంటే దుంపల వినోద్ కుమార్ ఒకరు, చాపాడు మండలము, గుజ్జు సాయి ఉన్నాడు. సుమారు 17 సంవత్సరాలు గల బాలనేస్తుడుగా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో దాదాపు 5 మంది బీటెక్ చదివిన విద్యార్థులే ఉన్నారు. బీటెక్ 2వ సంవత్సరము,